హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్స్ఫర్డ్ లెర్నింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల నుంచి మన ఇండియాలో ఒక వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది. అదేంటంటే సండే ఈజ్ అన్ హాలిడే ఎలా డిక్లేర్ చేశారు అని వాటి మీద. సో ఈరోజు మనము అదే టాపిక్ మీద చిన్న డిస్కషన్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఒకవేళ మీరు నా పేజ్ని లైక్ లేదా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఖచ్చితంగా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఈ సండే ఈజ్ అన్ హాలిడే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, సో 3rd century, అంటే ఇది 21st century కదా. సో ఐమ్ టాకింగ్ అబౌట్ 1700 years బిఫోర్. సో 3rd century 321 year అక్కడ ఒక రోమన్ ఎంపైర్ కాన్స్టంటైన్ అనే ఒక కింగ్ రూల్ చేసేవారు. సో ఆయన అక్కడ ఉన్న ప్రజలకి ఒక రెస్టింగ్ డే లాగా డిక్లేర్ చేయాలని ప్లాన్ చేశారు. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తే, సో సండే లాగానే ఫైనల్గా వాళ్ళు సండే ఈజ్ అన్ రెస్టింగ్ డే, అంటే హాలిడే లాగా డిక్లేర్ చేశారు. సో ఈ సండేనే ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో రోమన్లో ఆ కాలంలో క్రిస్టియన్స్ యొక్క పాపులేషన్ ఎక్కువగా డే బై డే పెరిగేదనమాట. సో అక్కడ క్రిస్టియన్ సండే రోజు హాలిడే లాగా వాళ్ళు సెలబ్రేట్ చేశారు కాబట్టి, సో ఆయన సండేనే హాలిడే లాగా డిక్లేర్ చేశారు. సో ఇది సండే హాలిడే యొక్క హిస్టరీ. మన ఇండియాలో కూడా సండేస్ అనే హాలిడే లాగా వచ్చిన కాన్సెప్ట్ ఎలా అంటే, సో దీని యొక్క మెయిన్ క్రెడిట్ ఒక వ్యక్తి, ఆయనే నారాయణ్ మెఘాజీ లోఖండే అనే ఒక వ్యక్తి బ్రిటిష్ గవర్నమెంట్తో కంటిన్యూగా 7 years, అంటే అక్కడ చేస్తున్న పేద ప్రజలకి లేకపోతే వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక వీక్లీ 1 day ఒక హాలిడే ఇప్పించాలని చెప్పేసి ఆయన 7 years పోరాడితే, సో ఫైనలీ బ్రిటిష్ గవర్నమెంట్ 1890sలో సండే ఈజ్ అన్ హాలిడే లాగా డిక్లేర్ చేశారు. సో ఇది సండే ఈజ్ అన్ హాలిడే యొక్క మెయిన్ హిస్టరీ అండ్ ఆరిజిన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.